మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఇప్పుడు చూడండి, బయట రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ అగ్ని ప్రమాదాలు కానివ్వండి, ఇవన్నీ అసలు ఈ పరిస్థితులు ఎందుకున్నాయి? ప్రతి లగ్నము వారు, లగ్నం తెలియని వారు, రాశివారు లలిత అమ్మవారి యొక్క ఆరాధనలో ఈ కార్తీక మాసంలో ఎటువంటి పదార్థంతో అమ్మవారిని ఆరాధించినట్లయితే, అంటే కుంకుమతోన, గరికతోన, ఇట్లా రకరకాలు ఉంటాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా తెలుసుకుందాం. మేష లగ్నము లేదా మేషరాశి, మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ సప్తమ స్థానంలో రవి కుజుడు ఉన్నారండి. అంటే రవి నీచబడి కుజుడితో కలిసి ఉన్నాడు. అదేవిధంగా మేషం వారికి 12వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఒకవైపు ఏలినాడు శని ఉంటూ సప్తమ స్థానంలో రవి కుజులు ఉన్నందుకు మీరు ప్రధానంగా వివాహ జీవిత సంబంధించినటువంటి అంశాలలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఉండేటువంటి కాంబినేషన్. అయితే దీనికి పర్టికులర్గా అసలు పరిహారం ఏమిటి? ఎందుకంటే పంచమంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో మనం తీసుకునే ఆలోచన, మనం తీసుకునే డెసిషన్స్, సంతాన సంబంధించిన విషయంలో కావచ్చు, ప్రేమించిన వారిని వివాహం చేసుకునేటువంటి అంశంలో కావచ్చు, ఇక్కడ పంచమంలో ఒక పాపగ్రహము, సప్తమంలో 2 పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు 12లో ఉండేసరికి ఇక్కడ ఏంటంటే కేంద్ర స్థానాలు, కోణ స్థానాల్లోని ముఖ్యంగా అగ్రెసివ్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఉన్నప్పుడు ప్రధానంగా లలితా అమ్మవారికి సంబంధించిన విషయంలో మీరు సూర్య భగవానుని చూస్తూ గణపతిని మరియు అమ్మవారిని తలుచుకుంటూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అయిన మహాని నామస్మరణ చేయడము, అలాగే కుంకుమతో ప్రధానంగా కుంకుమ తీసుకొని కుంకుమతోని అమ్మవారిని అర్చించడము చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వీటితో పాటు గరిక తీసుకొని గణపతి ఆరాధన చేయడము, గోశాలకు వెళ్ళి గోవులకి గ్రాసము గోవుకి తినిపించడము. మీకు ఎలాగో ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఈ ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గడానికి మీకు వీలైతే, అంటే వీలు చూసుకొని, అంటే ఎందుకు వీలైతే అని అంటున్నారంటే కొంతమంది విదేశాల్లో ఉంటారు, అలాంటి వాళ్ళకి అక్కడ కుదరదు. అలాంటి వారు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేతిప్పించవచ్చు. లేదండి ఇండియాలోనే ఉన్నాం అనుకునేటువంటి వారు నువ్వులు ప్రధానంగా దానంగా ఇస్తూ ఉండండి. ఏలినాడు శని ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. అదేవిధంగా మీకు దగ్గరలో గోశాల ఉన్నది, గోవులకి ఏదైనా పెట్టగలము అని అనుకుంటే కనుక కాస్త బెల్లము తినిపించినట్లయితే ఈ 12లో శని వల్ల పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బంది రాదు. మరొకటి సప్తమ స్థానంలో రవి కుజులు ఉన్నందుకు మీకు అనవసరంగా పార్ట్నర్స్తో కానీ, జీవిత భాగస్వామితో కానీ వచ్చేటువంటి గొడవలు కూడా తగ్గడం జరుగుతుంది. చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే అసలు జన్మజాతకము ఏ వయసులో చూపించుకోవాలి? కొంతమంది 4 ఏళ్ళకి అంటున్నారు, కొంతమంది 8 ఏళ్ళకి అంటున్నారు, కొంతమంది 12 ఏళ్ళకి అంటున్నారు. అసలు ఏ వయసులో చూపించుకోవాలి? జాతకం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పుట్టినప్పటి నుంచి చూడవచ్చు. కాకపోతే ఎందుకు కొంతమంది చూడరంటే బాలారిష్టాలు ఉంటాయి కదా, ఆ బాలారిష్టాల యొక్క ప్రభావం మనం చెప్పినటువంటి జ్యోతిష్కుడికి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మరలా సరిగ్గా గాయత్రి చేయకపోతే, నిత్యదేవత ఆరాధన లేకపోతే అనుష్ఠానం చేయకపోతే అది ఎఫెక్ట్ వస్తుందని చెప్పరు చాలామంది. కానీ నిత్యానుష్ఠానం ఉండి, నిత్యం గాయత్రి చేసుకునే అలవాటు ఉండి, నిత్యం హోమం అలవాటు ఉన్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదు జ్యోతిష్కుడికి కానీ, వాస్తు పండితుడికి కానీ. అయితే ఇక్కడ మనం ఈ పుట్టినప్పటి నుంచి అసలు ఏం చూసుకోవాలి, పుట్టిన జాతకుడు జీవుడిది ఏం చూసుకోవాలంటే, చిన్నపిల్లలు చెప్పలేరు, వాళ్ళకు ఉండే హెల్త్ ఇష్యూస్, ఏడుస్తూ ఉంటారు, కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు కూడా వాళ్ళకి చెప్తేనే కదా ఎన్నెన్నో చేయాలి. అలాంటప్పుడు వాళ్ళకి కనుక పుట్టుకతోనే హెల్త్ ఇష్యూ టైం నడుస్తున్నప్పుడు ఏ గ్రహాలైతే ఆ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తున్నాయో ఆ గ్రహాలకి దానం చేయడం ద్వారా కూడా వాళ్ళకి లోపల బాధపడుతూ వాళ్ళు చెప్పుకోలేక ఏడుస్తున్నటువంటిది. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్నపిల్లలకి గాలి ధూళి తొందరగా తగులుతూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికి లోపలికి వచ్చే ముందు కాలు కడుక్కొని రండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు. లేకపోతే బయట మనకి తెలంగాణ సైడ్ అయితే ఒక చీపురు లాంటిది కానీ, ఒక ఎనప రాడ్ లాంటిది కానీ అడ్డం పెడతారు.
తలుపుకి మీరు గమనించండి. ఎందుకంటే గాలి సోకుతూ ఉంటుంది. అలాంటివి రాకుండా ఉండడానికి కూడా మన వాళ్ళ ఇంట్లో సాంబ్రాణి వేయడం ఇటువంటివి చేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక ఒక పిల్లవాడి జాతకం తీసుకొని అసలు చిన్నప్పటి నుంచే కనుక ఆ అబ్బాయికి ధనయోగం ఎలా ఉంది అంటే, ధనయోగం ఎలా ఉందంటే ధనయోగం ఉందా లేదా అని కాదు, ప్రతి జాతకుడికి కూడా ధనయోగం ఉంటుంది. కాకపోతే ఏ మార్గంలో ఉందో తెలుసుకోగలగాలి. చాలామంది ఏంటంటే పాపం ఆ పిల్లవాడికి తెలియక ఏదో చిన్నప్పుడు నేను డాక్టర్ని అవుతానంటే ఇదేదో డాక్టర్ డిజైర్ ఉందేమో అనుకుని చదివిస్తాం. తెరవస్తే ఒక ఏజ్ వచ్చాక నాకు ఇష్టం లేదు, నేను ఇంజనీర్ అవుతానో ఇంకోటి అవుతానని అంటూ ఉంటాడు. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి అదే ప్రిపరేషన్లో ఉన్నాం కదా అని మార్చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎందులో అయితే యోగం ఉందో, నిజంగా డాక్టర్లో యోగం ఉంది అంటే సూర్యభగవానుడు ధనయోగాన్ని ఇస్తున్నాడు, అప్పుడు మీరు సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఇచ్చేటప్పుడు ఫార్మా కానీ డాక్టర్ రిలేటెడ్ కానీ బాగుంటుంది. అలా కాకుండా శుక్రుడు ఇస్తున్నాడు ఇంజనీరింగ్, కుజుడు ఇస్తున్నాడు మిలిటరీ, ఆర్మీ, లేకపోతే ఏదైనా మిషనరీ రిలేటెడ్ ఫ్యాక్టరీస్ పెట్టుకోవడం. ఇలా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనకి ఏది ధనయోగం ఇస్తుంది, ఏది విద్యాయోగాన్ని బాగా ఇస్తుంది. చిన్నప్పుడు పిల్లలు చదవకపోతే మనం చిరాకు పడుతూ ఉంటాం, బాగా తెలివితేటలు ఉన్నాయండి కానీ ఎందుకు చదవట్లేదు. విద్యా సంబంధించిన విషయంలో నెగేట్ చేసేటువంటి మహాదశలు నడుస్తాయి. ఈ రకంగా జాతచక్రాన్ని చూసుకొని దానికి ఏ దానం ఇవ్వాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటిది కూడా చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఈ గ్రహాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది ప్రతి దగ్గర కూడా మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఆధారంగా వస్తుంది. అంటే కానీ గ్రహానికి మనం మీద ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ ఏమీ ఉండదు. మనం పాస్ట్ లైఫ్లో ఏ కర్మ చేసామో, విద్యా సంబంధించిన విషయంలో ఇబ్బంది ఇచ్చామో, ఈ సమయంలో విద్యా విషయంలో ఇబ్బంది ఉంటుంది. ఇదే రకంగా వాళ్ళు ధనము, విద్య, అసలు వీళ్ళ పేరు మీద ఏ డైరెక్షన్లో ప్రాపర్టీ కొనుక్కుంటే బాగుంటుంది చక్కగా, అలాగే వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిది, అదేవిధంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు చేయాలి, అసలు ఉద్యోగం ఇక్కడుందా విదేశాల్లో ఉందా, ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ మరలా ఈ ఉద్యోగం విషయంలో ఓన్లీ ఉద్యోగమైనా వ్యాపారం కూడా చేసే యోగం ఉందా, ఒకవేళ వ్యాపారం చేయాలనుకుంటే ఎందులోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి జ్యోతిషశాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే ఈ వ్యాపారంలోకి వెళ్ళడం ద్వారా బాగుంటుంది. అయితే అక్కడ బాగుంటుందని మళ్ళీ అక్కడ మీరు స్వయంకృప అపరాధాలు చేస్తే మాత్రం ఏం చేయలేం. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటున్నాడు, కానీ ఆ మెడిసిన్ తీసుకుంటున్న సమయంలో అతను తినకూడని వస్తువులు తినడము, చేయకూడని పనులు చేసినప్పుడు ఏమవుతుంది, పథ్యము అంటాం మనకి మెడికల్లో. బాబు నువ్వు ఈ ఫుడ్ తినకు అంటారు ఆయుర్వేదంలో. అంటే ఏమిటి, తినకూడని తింటూ ఒక పక్క మనం మెడిసిన్ వాడినా దాని యొక్క ఫలితం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఒక మెడిసిన్ తీసుకునేటప్పుడు తినే ఆహారంలో కూడా మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటాము, ఒక మంత్రం చేస్తున్నాము, లేకపోతే ఒక లైన్లో మీకు ధనయోగం ఉందని ఉంది, కానీ అందులో ఉంటూ మరలా ఇంకొక వైపు కనుక మీరు డైవర్ట్ అవ్వడం, ఇంకోటి ఏవో పిచ్చి పనులు చేయడం చేస్తూ ఉంటే అక్కడ వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో మనం చేసేటువంటి కర్మల వల్ల అది మరలా మారిపోతూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, సూర్య ఆరాధన చేస్తారు కొంతమంది. సూర్య ఆరాధన చేసేవాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. ఆదివారం రోజు శ్రీతైల మధుమాంసాన్ని త్వచతే అంటారు. అంటే స్త్రీని కలవకూడదు, మాంసము మధువు తీసుకోకూడదు, మరియు అదేవిధంగా తలకి నూనె రాసుకోకూడదు. అంటే ఏంటి, ఇక్కడ జాతక చక్రంలో మనకి ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది, దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాము, మన లైఫ్ బాగుండడానికి ఒక జ్యోతిలా కనబడేటువంటిది, అంటే జ్యోతిలాగా మనకి కనబడుతూ వెలుగునిచ్చేటువంటిది జ్యోతిషశాస్త్రం. కాబట్టి తద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే, ఏమండి మరి కరెక్ట్ జ్యోతిష్కులని ఎలా కనిపెట్టాలి అంటే, ఖచ్చితంగా వాళ్ళు మీ ఇంట్లో ఉండే వాళ్ళ తత్వాలు చెప్పగలుగుతారు నిజంగా జ్యోతిషశాస్త్రంలో. అలాగే మీకు పాస్ట్లో జరిగిన 1-2 ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క తత్వం, మీ ఇంట్లో వాళ్ళు ఉండే తత్వం, మదర్, ఫాదరు, పిల్లల దగ్గర నుంచి, అదేవిధంగా మీ భార్య, మీకు ఒకవేళ పెళ్ళైతే భార్య లేక భర్త యొక్క తత్వం తెలుస్తుంది, మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ కానట్లయితే ఎక్కడైనా లగ్న సంధి పడిందేమో కూడా చెక్ చేసుకుంటారు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జాతకం ఎలా ఉన్నా ఒకటే, అమ్మవారిని గట్టిగా పట్టుకొని, అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ప్రతిదీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ మీ యొక్క జీవితాన్ని గడపండి. ఖచ్చితంగా ఆనందమయంగా ఉంటుంది మీ యొక్క జీవితం. శ్రీమాత్రే నమః.